నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా ప్రవళిక. గురుగారు, ఈ మధ్య కాలంలో మనం మీడియాలో ఎక్కడ చూసినా ఏంటి అని అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ మీద కేసులు ఫైల్ అవ్వడం కానీ, అంటే ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనం ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు, చిన్న చిన్న వాళ్ళు చేస్తున్నారు అనేసి చాలామంది గొడవ పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే టాలీవుడ్లో హీరోల వరకు కూడా వెళ్ళిపోయింది. ప్రకాష్ రాజ్ కానీ, ఇంకొకరు కానీ చాలామంది వరకు వెళ్ళిపోయింది. అది పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి అప్పుడు ఇంత సీరియస్ అవుతుందని తెలీదు, వాళ్ళు చేశారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. ఎన్నో ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి కూడా దీనివల్ల. ఇప్పుడు అంటే ఆ బెట్టింగ్ యాప్స్ ఒక్కసారి స్టార్ట్ అయింది, ఒక్కసారి వాళ్ళు బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళు మళ్ళీ 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 పెట్టడము, లాస్ అవ్వడము ఇలా జరుగుతుంటుంది కదా. అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే దీనికి కొన్ని జాతకాలు ఏమన్నా ఇదవుతాయా? అంటే ఇలా జాతకాలు ఉన్న వాళ్ళకి, ఈ రాశుల వాళ్ళకి ఇట్లా అట్రాక్ట్ అవ్వడం కానీ, అంటే దానికి దీనికి మనకి ఏమైనా సంబంధం ఉంటుందా? డెఫినెట్గా ఉందమ్మా. ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు అమెరికాలో నా స్టూడెంట్ ఉండేది ఒక అమ్మాయి. అమెరికాలో చాలా చిన్న చిన్న లాటరీస్ ఎప్పుడు ప్రతి కంట్రీ వేస్తుంది. తక్కువ డబ్బులతోనే కాస్తారు వాళ్ళు. నన్ను దగ్గర దగ్గర ఒక 100 మంది సంప్రదించి ఉంటారు. అమెరికా, దుబాయ్ లాంటి, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కడతామని. కట్టకూడదు రానాయన, వద్దు వద్దు అనేవాళ్ళం. కానీ ఈ అమ్మాయి జాతకంలో మాత్రం క్లియర్గా ఉంది. సో అబ్జర్వ్ చేసి బుధుడు బాగుండాలి, నీకు కూడా బుధుడు బాగున్నాడు. అందువలన ఏంటంటే కన్యా రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు ఇలా బుధుడు బాగుండాలి. సో అట్లాంటి వాళ్ళు బాగా బుధుడు బలంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ షేర్స్, ఈ కమోడిటీస్, ఈ లాటరీస్కి వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఆడింది, 3.5 కోట్లు వచ్చింది. విజయవాడలో ఒక స్థలం ఉంది. తర్వాత మళ్ళీ లాటరీ కొనుక్కుంది, చిన్న చిన్న లాటరీ కొనుక్కుంటే 1.5 కోటి వచ్చింది. నా జీవిత చరిత్రలో 5 కోట్లు సంపాదించింది ఆ అమ్మాయి, ఒక్క అమ్మాయినే చూశాను లాటరీ వల్ల. నెక్స్ట్ నాకు నవీన్ అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడు ఫార్మా కంపెనీలో చేస్తాడు. 500 పెట్టి క్యాసినోలో, అప్పుడు రేటు గోవాలో 500 అనమాట. వాడు ఆడుకున్నాడంట. అరే ఇవన్నీ ఎందుకు రాని అయినా వెళ్ళొద్దురా నాయన అన్నా సరే వాళ్ళు ఆడుకుంటే 70,000 వచ్చిందంట. వాడు 70,000 పట్టుకొని వచ్చేస్తుంటే వాళ్ళు ఇంకా ఆడని రౌడీజం చేస్తారు. ఈ రౌడీజం చేసినా సరే ఎలాగోలాగా బయటకు వచ్చేసాడు వాడు. చేస్తే అలా వాళ్ళు ఏంటంటే ఈ యాప్స్ని, షేర్స్ని, భుజంగరావు అని ఒకడు ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు, 3 కోట్లు పెట్టి షేర్స్ ఆడాడు. ఈ షేర్స్ ఆడుతుంటే గురుగారు 45 లక్షలు పోయిందనేవారు. ఏంట్రా ఈ ఆడడం అంటే, అంతే షేర్స్ కాసాము, అప్పుడు ఈ కమోడిటీస్ మీద, గోల్డ్ మీద కాసాను, పోయింది, ఆయిల్ మీద కాసాను, వచ్చింది అనేవాడు అనమాట. 45 లక్షలు పోయింది, 70 లక్షలు వచ్చింది అనేవాడు. ఆ విధంగా 3 కోట్ల రూపాయలు అతనంటే అప్పులు చేసుకొని ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర చేసుకొని 20 మంది దగ్గర 3 కోట్లు పోగు చేస్తే నేనేమో అబ్బా భలే సంపాదించేసాడు నా శిష్యుడు అని నేను అనుకున్నాను. డబల్ ఇస్తాను అప్పులు అని చెప్పేసి అందరి దగ్గర 15 లక్షల చొప్పున ఇస్తే ఈ పిచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళంతా 15 లక్షలకి డబల్ నెలలో ఇచ్చేస్తున్నాడని డబల్ వస్తుందని 20 మంది ఇచ్చేసారు 3 కోట్లు. ఈ డబ్బును తీసుకెళ్ళి ఈడేమన్నా ఇచ్చేసాడంటే వీటిల్లో పెట్టేవాడు యాప్లు. అప్పుడు ఈ కేసులన్నీ కూడా సిసిఎస్ నాంపల్లి స్టేషన్లో పెట్టినప్పుడు డీసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన వై నరసింహారెడ్డి గారు సిఐగా ఉండేవారు. సో అప్పుడు కేసు మనమే చేసాం. నేను వెళ్ళినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ డీసీపీ సత్యనారాయణ గారు, నరసింహారెడ్డి అంకుల్ చాలా మంచి ఆయన సిఐ. సో చేసినప్పుడు మేము సుశీల్ ఫైనాన్స్ అని ఇక్కడ ఉందన్నమాట పంజాగుట్లో, వాళ్ళని పిలిపించాం. ఆన్సర్ చెప్పు అని. హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ అని క్లారిఫికేషన్ ఇమ్మన్నాం. అక్కడ మాకు తెలిసినటువంటి ఏంటంటే ఈ షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లు వీళ్ళు కావాలని మనకి ఎక్కిస్తారు రేట్లు. అంబానీ ఇలా చెప్పాడు అనుకో, డౌన్ అన్నాడు అనుకో, ఇవన్నీ దించేస్తారు అట్లా అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ చేతుల్లో ఉంటాయి ఇవన్నీ. సో అవన్నీ న్యాచురల్గా వచ్చేవి కాదు. ఆ ప్రాసెస్ నాకు అర్థమైంది. అందువలన ఎప్పుడు కూడా షేర్స్, స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళొద్దురా నాయనా అని మనం చెప్తున్నా సరే వీళ్ళు మానుతున్నారా? మానట్లేదు. సజ్జనార్ సారు బెట్టింగ్ యాప్స్ ఆడకూడదు అని చెప్పి పాప ఆయన మొత్తుకుంటున్నాడు. ఒక ఐపీఎస్ చెప్పాడనే జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు ఆడుతూనే ఉన్నారు. మరి ప్రకాష్ రాజ్ ఒక ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ షేర్స్ అని, స్టాక్ మార్కెట్లు అని ఇలా పెడతారు. బట్ చిన్న చిన్న పిల్లలు, టీనేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, అంటే టీనేజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు ఈ బెట్టింగ్ యాప్స్ కి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎర్నింగ్ స్టేజ్ కాదు, ఎక్కడి నుంచో తీసుకురావడము, అప్పులు అవ్వడము, ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయడము. అంటే దీనివల్ల మనకి అంటే సొసైటీ పరంగా చాలా లాసే జరిగింది.
అయినా కూడా ఎందుకు ఆగట్లేదు అంటారు? ఆగదు. ఎందుకంటే సొసైటీని మనం మార్చాలని చేసినా మారరు వాళ్ళు. అయినా మన ప్రయత్నం మనం అంటే వాళ్ళ చెప్తున్నాం. మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది గురువు? అదే చెప్తున్నాను. మానసిక పరిస్థితి అనేది గ్రీడీనెస్ అనమాట. ఇప్పుడు ఇంజినీరింగ్ మా దగ్గర చదివేటటువంటి మెడికల్ స్టూడెంట్స్, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఆ ఏజ్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు పాపం నువ్వు అన్న టీనేజ్ వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే 15 రోజుకి 500 వస్తుందని సరదాగా ఆడుతూ ఉంటారు గేమ్స్. ఏంట్రా మీరు ఆడుతున్నారని మేము వెళ్ళగానే ఇన్స్పెక్షన్ టపక్ మనం తీసేస్తారు. 500 రూపాయలు గేమ్స్ క్రికెట్ మీద వీటి మీద బెట్టింగ్స్ కడుతుంటే ఒక్కొక్క రోజున వచ్చేవి పాపం ఒకసారి అరే వస్తాయి ఎప్పుడో ఒక రోజు పోతాయరా అని మా స్టూడెంట్స్ చెప్పేవాళ్ళం. పోతే పోయినాయి. చాలా మందికి పోయిన తర్వాత అప్పుడు ఏడ్చేవారు. సో ఎప్పుడు కూడా జోదములో ధర్మరాజుని ఆదర్శంగా తీసుకోండి. ఆయన మొత్తం సర్వం పోగొట్టేసుకున్నాడు. హస్తినాపుర సామ్రాట్ ఆయన. అసలు సామ్రాజ్యం ఆయనది, దుర్యోధనుడు కాదు. హస్తినాపుర సామ్రాట్ మొత్తం కోల్పోయాడు. లాస్ట్కి పెళ్ళాన్ని కూడా కోల్పోయాడు, ద్రౌపదిని కూడా పెట్టేశాడు. కాబట్టి జోదం వల్ల అన్ని ప్రమాదాలు ఉంటాయి. అయినా సరే ఈ యాప్స్లో వీళ్ళు ఆడుతూనే ఉంటారు. సజ్జనార్ సారు ఎంతో చక్కగా మంచిగా ఇంటర్వ్యూన్ అయ్యి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఆయన అప్రిషియేట్ చేయాలి మన అందరం. అలాంటి ప్రతి పోలీస్ ఆఫీసరు అలాగా డ్యూటీ చేయాలి. వాళ్ళు చేస్తున్నారు. సార్ ఒక్కడే కనబడేలాగా చేస్తున్నాడు. మిగతా వాళ్ళంతా ఎవ్రీ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి అందరూ కూడా చేస్తారు. వీళ్ళు పాపం మంచి చెప్తారు, వినరు జనం అంతే అనమాట. కాబట్టి వీళ్ళు ఏంటంటే గ్రీడీనెస్ దీనికి అర్థం. నేను చూశాను. దీనికి ఏంట్రా అంటే ఈజీ మనీ రావాలి, తర్వాత ఎక్కువ కష్టపడకూడదు, ఉద్యోగాలు చేస్తే ఆ జీతమే వస్తుంది, లంచాలు కావాలా, లేకపోతే ఇంకా ఎక్కువ కోట్లు రాత్రికి రాత్రే వచ్చేయాలా, ఈ షేర్స్ బాగున్నాయి అనేటటువంటి వాళ్ళని వాళ్ళు ట్రాప్ చేస్తారు బెట్టింగ్ యాప్స్ని. లేకపోతే సెలబ్రిటీస్ ఏంటి, సినిమా యాక్టర్లు ఏంటి, ఈ మామూలు వాళ్ళు పోనీ యూట్యూబ్లో చెప్పుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు నలుగురు చూడగానే చేస్తే ఓకే ఏదో కొంచెం డబ్బుల కోసం చేశారు అనుకోవచ్చు, కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా చేశారు. అదే కదా వచ్చింది. ఇప్పుడు రేవా పార్టీస్ అని పెట్టారు. వాటిల్లో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు. నువ్వు ఏది తీసుకో, జోదము, యాప్స్, డ్రగ్స్, గిగ్స్. అప్పుడు డ్రగ్స్ మా ఫ్రెండ్ అయినటువంటి స్మితా సుబ్రవాల్ మేడం వాళ్ళ హస్బెండ్ సారు, ఆయన ఐపీఎస్, మరి ఆయన తొక్కేశాడు ఈ డ్రగ్స్ని. తొక్కేసినా సరే ఆగినాయా మరి? అంటే జరుగుతూనే ఉంటాయి అలాగా. మనకి సమాజంలో మనకి ఐపీఎస్లు, ఐఏఎస్లు ఎప్పుడూ నిరంతర కృషి చేస్తుంది పోలీస్ సిస్టమ్ ఎప్పుడు కూడా చెక్ పెట్టడానికి. అయినా సరే వినరు. ఇప్పుడు అంతేకాదు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ జ్యోతిషం యాడ్స్ వస్తూ ఉంటాయి చూడు, వశీకరణాలు చేస్తాం, చేతబడులు చేస్తాం, ఇవి అవి అని. అవి కూడా చాలా డేంజర్ అని చెప్పినా సరే వాడు యాడ్ ఇచ్చేటటువంటి వాడు ఒక 5,000 ఇస్తాడు. ఛానల్ వాళ్ళు కక్కుర్తి పడి 5,000 అని తీసుకుంటే అవన్నీ కూడా డేంజరే. ఎందుకంటే చెప్పే గెస్ట్ ఇప్పుడు మనం జ్యోతిషం చెప్తున్నాం, మనం దాని మీద ఆ యాడ్ వేస్తారు, మనకి దానికి సంబంధం ఉండదు. కానీ ఇది వీళ్ళదే అని అనుకుంటారు కదా. ఈ విధంగా ఆ యాడ్ల కోసము వాడు ఆ కస్టమర్ వెళ్తాడు, ఆ కస్టమర్ వెళ్ళి లాస్ అవుతాడు. లాస్ అయిన తర్వాత పోలీస్ కేసు అప్పుడు ఫైల్ చేస్తాడు, అప్పుడు వస్తాయి గొడవలు. అలాగే మరుగు మందు పెడతామని చెప్పేసి చాలామంది ఇవ్వడము ఇలా అనమాట. కేవలం బెట్టింగ్ యాప్స్ అనే కాదు. సో ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసేటటువంటివి. ఈ లాకి ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా దే షుడ్ బి లా అబైడింగ్ సిటిజన్స్గా ఉండాలి. మనం క్రియేట్ చేసుకున్న లా, మనం క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషన్ మనమే గౌరవించాలి. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని ఉక్కు పాదంతో తొక్కేశారు. కాబట్టి యువతలో కొంత చేంజ్ వచ్చింది, కొంత మానేశారు ఇప్పుడు. అలాగే ఇంకా మానేస్తారు. ఇంకా ఉక్కు పాదంతో మన పోలీస్ ఆఫీసర్స్, మన జ్యుడిషియరీ సిస్టమ్ అంతా కూడా చేస్తుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక పని చేయొద్దురా అని చెప్పేసి మనం ఎన్ని రోజులు ఎంతసేపు అని వాళ్ళకి చెప్తానే ఉంటాము. అది చేసే వాళ్ళని అంటే వాళ్ళంతటా వాళ్ళకి తెలియాలి కదా. అంటే జనాల్లో ఆ అవేర్నెస్ రావాలి కదా. ఫస్ట్ థింగ్ దీని జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇప్పుడు జరిగిన తర్వాత సరే మన సిస్టమ్ అలా ఉంది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఇలా చేయకూడదు అని చెప్పేసి చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఎంతసేపటికి చేసే వాళ్ళని ఎందుకు అంటే వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు ఎందుకని? రియలైజ్ అవ్వాలి అంటే జాతక గ్రహాలు కలిసి రావాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పుడు ప్రతి పిల్లాడిని చదువుకుంటారా మంచిగా కలెక్టర్ అవుతారు కానీ అని చెప్తారు. అవును, ఏదో ఒకటి కలెక్టర్ అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఏదో ఒకటి డిగ్నిఫైడ్ గౌరవంగా బ్రతకడానికి చదవరా అంటారు. చదువుతారు వీళ్ళు? చదవరు. పెద్ద మాస్టర్లు స్కూల్లో మేము చెప్పినప్పుడు పాఠాలు వినరు. అసలే నిద్ర వచ్చేసి పడుకుంటున్నారా వీళ్ళు అంటే ఏసీ కోచింగ్స్, ఏసీ సెంటర్స్ అని. నిన్న ఒక పేరెంట్ నాకు ఫోన్ చేస్తున్నాడు. మా అబ్బాయిని, ఆయన మా గురుగారే పెద్ద జ్యోతిష్యుడు అనమాట, ఆయన ఏం చెప్తున్నాడు,
మా అమ్మాయిని గురుగారు మా అమ్మాయిని ఏసీ క్యాంపస్లో జాయిన్ చేశాను నారాయణ శ్రీ చైతన్యలో. అంటే నేను రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో చదివినప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేసిన తర్వాత నిద్ర వచ్చేది నాకు. ర్యాంకర్ని నేను, మా ఫ్రెండ్స్ అంతా నిద్ర వచ్చేస్తుంటే టీచర్ పాఠం పోతుందని ఇలా జుట్టు పీక్కునేవాడిని. పీక్కుంటే మాస్టర్ చూసినా పాపం నీళ్ళు కడుక్కోరా అని ప్రేమగా అనేవారు, మొహం కడుక్కొని రా అనేవారు. అసలే మధ్యాహ్నం అన్నం తిన తర్వాత నిద్ర వస్తుందంటే ఏసీఎస్ కూర్చోపెడితే నిద్ర రాకపోతే ఏమొస్తుందమ్మా. కాబట్టి ఇలా పేరెంట్సే మనం పాడు చేస్తున్నాం. కాబట్టి ఇదంతా ఏంటంటే అమ్మా, బుధ గ్రహం బాగోకపోవడం, గురుగ్రహం బాగోకపోవడము. గురువు మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటివి చేస్తారు. బుధుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు ఇలాంటివి చేస్తారు. గురుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు నీచపడతాడనమాట. బుధుడు నీచపడతాడు. ఇవి పనిచేయు, బుర్ర పనిచేయు. అటువంటప్పుడు ఈ ఈ బెట్టింగ్ యాప్స్ వీటి వల్ల వాళ్ళు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యోన ప్రచోదయాత్. ఆ గ్రహాల మార్పు వల్ల కూడా వీళ్ళకి ఆ ప్రభావం అనేది కనిపిస్తుంది. డెఫినెట్ గా ఉంటుందమ్మా. ఆ గ్రహాల కాంబినేషన్ తో పుడతారు వాళ్ళు. ఇది డెస్టినీ, ఇది రాసేసి పంపిస్తారు. ఏమనంటే ఈ వీడు ఈ విధంగా పూర్వజన్మలో వాడు డబ్బులు దొబ్బేశాడు, ఈ జన్మలో వీడు వెళ్ళి వాడికి ఇచ్చేయాలా. అప్పుడు కబ్జాలు చేస్తున్నారు వీళ్ళు. తర్వాత ఒకటి తగ్గుప్పుడు ఒకళ్ళు మోసాలు చేసి తీసేసుకుంటున్నారు. మోసాలు చేసి వీళ్ళంతా ఏంటి, పూర్వజన్మలో వాడన్నా మోసం చేయాలా, లేదా ఈ జన్మలో వీడు చేసినందుకు నెక్స్ట్ జన్మలోనే చెల్లించాలా. కర్మ వదలదు ఎవరిని. సో లా ఆఫ్ కర్మ మనకుంది. కాబట్టి వీళ్ళందరి యొక్క గ్రహస్థితులు బాగోకపోవడం వల్లే ఇది మానసిక రుగ్మత, గ్రీడీనెస్, 64 ప్రొపెన్సిటీస్ ఉంటాయి మనకి. చిత్త వృత్తులు అంటాం. ఆ వృత్తులు, చిత్త వృత్తులు బాగోకపోవడం వల్ల వీళ్ళందరూ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. మిగతా అందరూ వెళ్ళరు ఇప్పుడు. కాబట్టి సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసర్స్ చక్కగా వీళ్ళందరినీ కదిలించాడు, బెదిరించాడు మొనగాడు సజ్జనార్. మరి ఎందువలన మరి వీళ్ళందరూ కూడా లేకపోతే సెలబ్రిటీస్ ఉన్నారు కదా ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఈ యూట్యూబర్స్ని వదిలేసాయి. యూట్యూబర్స్ అండ్ చిన్న చిన్న వాళ్ళు 4 వీడియోలు చెప్పగానే ప్రముఖ అనుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోతారు. వీళ్ళు డబ్బులు కాసిపడి వీళ్ళు అమ్మేసుకున్నారు. మ్యాచ్లే, క్రికెట్ మ్యాచ్, వరల్డ్ కప్ మ్యాచ్ల్లోనే మనకి వాళ్ళంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అని మనం విన్నాం. ఎంతో మందిని మనం చూసాం. మరి అక్కడే జరుగుతున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలా మ్యాచ్ ఫిక్సింగ్లు చేసేసుకొని వీళ్ళంతా బెట్టింగ్లలో చేసేటటువంటిదే తప్ప యూత్కు మనం ఇచ్చేటటువంటి ఇదేంటంటే అలాంటి ఆటలకు వెళ్ళకండి. అలాంటి బెట్టింగ్ యాప్ల్లో లక్షలు నాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన వాళ్ళు ఉన్నారు. అస్సలు అడగండి. సజ్జనార్ సార్ చెప్పినట్టు వినండి జాగ్రత్తగా. అలాగే పోలీస్ సిస్టమ్ని మీరు వాళ్ళు మీకు రక్షణ కల్పిస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కాబట్టి అస్సలు ఆడదు. ఈ షేర్స్ వద్దు, ఏమొద్దు. ఈ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్లు వీళ్ళు ఉంటారమ్మా, వాళ్ళ డబ్బులు పెట్టరు వాళ్ళు షేర్స్లో. వాళ్ళు ఏం చేస్తారంటే బ్రోకర్స్గా ఉండి, మధ్యలో కమిషన్ ఏజెంట్స్గా ఉండి, మెగా ప్రజల డబ్బులు 5 లక్షలు పెట్టు మేము షేర్లు ఆడుతూ ఉంటాడు. వస్తే ఆడికి ఇస్తాడు, కమిషన్ తీసుకుంటానంటాడు. అసలు వస్తే కదా ఏదో మొదటి 2-3 నెలలు వస్తే ఆడు పోతాడు. తర్వాత మళ్ళీ కొత్త కస్టమర్ వస్తాడు, వాడే చాలనేటటువంటి కమిషన్ బేసిస్లో ఎంతో మంది చేస్తున్నారు. సో దిస్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్. ఈ బెట్టింగ్ యాప్స్ని ఉక్కు పాదంతో తొక్కేయాలన్నమాట. కాబట్టి అంతేకాదు, మొత్తం సొసైటీలో ఉన్నటువంటి ఇలాంటి ఈవిల్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము ప్రతి వాడి బాధ్యత అది. వాళ్ళు కేవలము ఆ గ్రహ సంపుటి వల్లే, ఆ పోయే కాలం వినాశకాలే విపరీత బుద్ధి, అలాంటి బుద్ధి వచ్చినప్పుడు తల్లిదండ్రులు చెప్పినా వినరు, బయట వాళ్ళు గురువులు చెప్పినా వినరమ్మ. అందువల్లనే ఆ గ్రహస్థితి వల్లే ఇది జరుగుతుంది, అందులో డౌటే లేదు. అంటే ఇప్పుడు ఆ గ్రహ ప్రభావం అంటున్నారు కదా గురుగారు, మరి ఆ గ్రహ ప్రభావం వల్ల అలా చేస్తున్నారు అని అనుకోవచ్చు అంటారా? అవును, గ్రహ ప్రభావం వల్ల. అంటే దానికి మరి మనకి వేరే ఛాన్స్ ఏం లేదా వాళ్ళ ఆ సైడ్ వెళ్లకుండా ఉండడానికి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పట్టుకున్న గురువుల్ని యూ టెల్ ద బుక్స్ యూ రీడ్, ఐ టెల్ అబౌట్ యూ అన్నారు. నువ్వు చదివే పుస్తకాల పేర్లు చెప్పు, నేను నువ్వు ఎలాంటి వాళ్ళని చెప్పేస్తానన్నారు. యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ ఐ టెల్ అబౌట్ యూ అంటాం. నీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు, నువ్వేంటో చెప్పేస్తామంటారు. అంటే మనం చేసుకునేటటువంటి ఫ్రెండ్షిప్ని బట్టి, చదివేటటువంటి పుస్తకాలు, పెరిగేటటువంటి వాతావరణాన్ని బట్టి మనిషి వస్తాడనమాట. ఇప్పుడు వర్షిణినే తీసుకో, సెకండ్ బీటెక్ చదువుతున్న అమ్మాయి. ప్రపంచంలో ఇంతమంది గురువులు, ఇంతమంది ఆశ్రమంలో ఉంటే ఆమెకు అఘోరి, ఆ శ్రీనివాస్ గడు, ట్రాన్స్జెండర్ ఒకడే దొరికాడు కాబట్టి వెళ్ళిపోయింది. అంటే అక్కడ వినాశం తప్ప ఇంకేముంటుంది. అలా వీళ్ళందరూ కూడా మారాలి అనుకుంటే ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ గురువులు. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని జోదమాడమని చెప్తారా? లేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిందే వాళ్ళు వినడం లేదు. ఇంకా తండ్రి అంటే ఏంటి? రవి.
తల్లి అంటే ఏంటి? చంద్రుడు. ఇక్కడ గ్రహాలు రవిచంద్రులు చెప్తున్నారు కానీ వీళ్ళు వినడం లేదు. అదే మళ్ళీ నేను నాలాంటి వచ్చి 1 కిలో పావు గోధుమలు దానం చేయ రవిదోషం పోద్ది, లేకపోతే చంద్రుడికి కిలో పావు బియ్యం దానం చేయంటే ఇస్తాడనమాట. అలాంటి ఈజీ. కానీ తల్లిదండ్రుల మాట విండు. గురువు అంటే ఎవడు? నీ చిన్నప్పుడు చదివిన ఈ నామాలు పెట్టుకొని కూర్చున్న నాలాంటి జ్యోతిష్కులు కాదు నీ గురువులు. అలాగే కాషాయ బట్టలు వేసిన వాళ్ళు కాదు నీ గురువులు. గురువులు అంటే నువ్వు ఎల్కేజీ నుంచి నిన్ను తీర్చిదిద్దినటువంటి నీ టీచర్లు, నీ చదువు చెప్పినటువంటి టీచర్లు. మంచి ఎవరు చెప్పినా వాళ్ళ గురువులే. మా ప్రిన్సిపల్ మేడం చెప్పిన తర్వాత నేను ఇదివరకు అసలు ఎల్కేజీ నుంచి నీకు పాఠాలు చెప్పిన వాళ్ళని మాత్రమే గురువులు అనేవాడిని. అలాంటిది ఆమె ఏం చెప్పింది? ఎనీ పర్సన్ హూ టీచెస్ గుడ్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ గురు సార్ అంది కుసుమలత మేడం, మా కుసుమలత మేడం ప్రిన్సిపల్ మేడం. ఆవిడ చెప్పిన తర్వాత కొంచెం అమెండ్మెంట్ చేశాను, ఎందుకంటే మంచి ఆవిడ కాబట్టి. లేకపోతే ఇంతకుముందు ఈ బాబాలు లేరు, ఏం చెప్తారు వీళ్ళు? దేవుడు 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 అని చెప్తారు. లేకపోతే జ్యోతిష్కులు లేరు, ఏం చెప్తారు వీళ్ళు? అందుకని నో జ్యోతిష్కం, నో గురువు, నో ప్రవచనకారులు, నథింగ్ అనేవాడిని. అలాంటిది మా మేడం చెప్పిన తర్వాత, మా ప్రిన్సిపల్ కుసుమలత మేడం చెప్పిన తర్వాత, ఎస్ ఎనీ పర్సన్ హూ టీచర్స్ గుడ్, మంచి చెప్పేవాళ్ళు గురువు. మరి మంచి చెప్పేవాళ్ళ మాట వినట్లేదు కదా ఈ యాప్స్ వాళ్ళు. కాబట్టి సొసైటీలో ఎప్పుడు మంచి చెప్పేవాళ్ళే ఉంటారమ్మా. వాళ్ళు మనం ఏరుకోవాలి. మన కర్మ బాగోకపోతే మనకి చెడు చెప్పేవాళ్ళు దొరుకుతాడు. వర్షిణియే ఎగ్జాంపుల్. ప్రపంచంలో చాగంటి కోటేశ్వరరావు గారు లేరా? ఆయన దగ్గర శిష్యర్కం చేయొచ్చు కదా మా వర్షిణి. గరికపాటి నరసింహారావు గారు మా గురుగారు లేరా? ఆయన దగ్గర చేయొచ్చు కదా. నండూరు శ్రీనివాసరావు గారు లేరా? ఆయన ఎవరినన్నా పాపం కోచింగ్ ఇస్తానంటారు. మరి మంచి మారతానంటే. మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు లేరా? వద్దిపతి పద్మాకర్ రావు గారు లేరా? వీళ్ళందరూ కోచింగ్లు ఇచ్చే గురువులే. వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అఘోరి శ్రీనివాస్ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళి అఘోరి సిస్టమ్ నేను అఘోరి నేర్చుకుంటానంటే ఎలాగో. సజ్జనార్ సార్ లేరా? ఐపీఎస్, ఆయన గురువు కాదా? ఈ బెట్టింగ్ యాప్స్ ఆడొద్దురా మొగుడా అని ఆయన చెప్తుంటే మేము ఆడతాం. ప్రకాష్ రాజా ఎవడన్నా తొక్కేస్తాడు సజ్జనార్. ఎందువల్లంటే ఎందుకు? మీరు సెలబ్రిటీస్ అయితే ఏంటి? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐపీఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్. అటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు తలుచుకుంటే ఒక్క క్షణంలో దేశాన్ని అగ్ర రాజ్యం కింద మార్చేయచ్చు. అరే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వమ్మా మొగుడా అంటే అది మానేసి అఘోరి దగ్గర చేరతా అని చేరింది. మనం ఏం చేస్తాం? సో అందువలన ఇప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్ సిస్టంలో గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి నేర్చుకోండి అని చెప్తాను. గవర్నమెంట్ స్కూల్స్లో చదవండి అంటాను, గవర్నమెంట్ కాలేజెస్లో చదవండి. ఎందువల్లంటే గవర్నమెంట్ వాళ్ళు తిట్టాలా? నువ్వు కార్లో వెళ్తే ఎట్లా? ఆర్టీసీ బస్సులో వెళ్ళాలా? నువ్వు ఆర్టీసీ కండక్టర్ ఏంటి ఇలా పో, స్టూడెంట్ని తిట్టాలా? డ్రైవర్ తిట్టాలా ఎక్కాలా అని? 10 సంవత్సరాలు తిడితే డ్రైవర్ల దగ్గర, కండక్టర్ల దగ్గర తిట్లు తింటే అంకుల్స్ దగ్గర వాళ్ళు నేర్చుకుని ఈ రోజున తీర్చిదిద్దబడ్డారు. అక్కినేని నాగార్జున కూడా వాళ్ళ డాడీ అక్కినేని నాగేశ్వరరావు గారు బస్సులో పంపారు. ఈ రోజున నాగార్జున నెంబర్ 1 హీరో అయ్యాడు అంటే కేవలం ద క్రెడిట్ గోస్ టు ఆర్టీసీ బస్ కండక్టర్ అండ్ డ్రైవర్. ఎంతోమందికి అలా మనము ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలా, క్యాస్ట్ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలా, లేకపోతే మనకి ఆధార్ కార్డులు తెచ్చుకోవాలా. ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ చేసిందే, తీర్చిదిద్దిందే. అలా మనం సమాజంలో మంచివాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ సిస్టంలో కూడా ఉన్నటువంటి మంచివాళ్ళు, వ్యవస్థను కాపాడేటటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. మరి వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే గురువులు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోకుండా నేను కాషాయ బట్టలు వేసుకుని దేవుడు ఉన్నాడు దేవుడు డెఫినేషన్ చెప్పి చావడు. దేవుడున్నాడు మార్కులు తక్కువ వచ్చినాయి అంటే అరే టీచర్ల దగ్గరికి వెళ్ళరా బాగా చదవరా అని చెప్పకుండా చిలుకూరు బాలాజీ చుట్టూ తిరుగు, టెంపుల్ చుట్టూ అంటే వీడు లవర్ని తీసుకుని వెళ్ళి తిరుగుతున్నాడు. వీడు ఎలా వస్తుంది చదువు? కాబట్టి ప్రొఫెసర్ల చుట్టూ తిరుగు, టీచర్ల చుట్టూ తిరుగు, లైబ్రరీస్ చుట్టూ తిరుగు, 90 అబోవ్ వచ్చినటువంటి మంచి స్టూడెంట్స్తో ఫ్రెండ్షిప్ చేయి, తిరుగు, ఇన్స్పైర్, స్పర్ధ ఏవ వర్ధతే విద్య, ఒకళ్ళొకళ్ళు పోటీ పెట్టుకొని చదవండి అని చెప్పాలా? అని చెప్పకుండా రావి చెట్టు చుట్టూ తిరుగు, మామిడి చెట్టు చుట్టూ తిరుగు అంటే ఇయ్యా రెమెడీస్. కాబట్టి అమ్మా ఉద్ధరే తుద్ధరాత్మన, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలా. మనకు ఉండాలా, ఈ గాడిదలకు ఉండాలా బెట్టింగ్ యాప్స్ ఆడకూడదని. ఈ గాడిదల స్టూడెంట్స్కి ఉండాలా, వర్షిణి లాంటి గాడిద స్టూడెంట్స్కి ఉండాలా. మేము మంచి గురువులం, మా చాగంటి కోటేశ్వరరావు, మా గరికపాటి నరసింహారావు గారు, మా నండూరు శ్రీనివాసుని పట్టుకోవాలా అని. మనం ఏం చేస్తాం? వెళ్ళకపోతే పోతారంతే. సమాజంలో బాగుపడడానికి ఎంత ఛాన్సెస్, పాడైపోవడానికి కూడా అంతే ఛాన్సెస్ ఉంటాయి. మంచి వాళ్ళ వైపు ఉంటే అర్జునుడు, పాండవులు ఏం చేశారు? కృష్ణుడి వైపు వచ్చాడు, మంచి వాళ్ళ వైపు వచ్చాడు, ధర్మం వైపు గెలిచారు. కౌరవుల వైపు చెడ్డవాళ్ళ వైపు ఉంటే కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు అంతా మంచోళ్ళే పోయారు. ఇదేనమ్మా జీవిత సత్యం, ఇదే. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేసి మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. చూసారు కదా, మీరు గురువుగారిని సంప్రదించాలి అన్నా, కలవాలి అన్నా స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.